తెలంగాణ పునర్విభజన చట్టం హామీలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏపీతో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కార దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఇరు సీఎంల భేటీలో తొలి అడుగు వేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. రెండు రాష్ట్రాల సీఎస్లతో సమావేశంతో 10 ఏళ్ల పంచాయతీకి పరిష్కారం దిశగా తెలంగాణ సర్కారు ప్రయత్నాలు సాగిస్తోంది. తెలంగాణ పునర్విభజన చట్టంలోని హామీలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. ఏపీలో 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కార దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. గత జూలైలో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలపై చర్చించారు. నాడు తొలి అడుగు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. అమరావతి వేదికగా తెలంగాణ ఏపీ సీఎస్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోంశాఖ హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్థిక శాఖ సెక్రటరీ రామకృష్ణారావు, కార్మిక శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ ఏపీ సీఎస్ టీమ్ తో భేటీ అయ్యారు. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఏపీతో విభజన నాటి ఆస్తులు, అప్పుల విభజనపై చర్చించారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ 9, 10లో ఉమ్మడి ఆస్తుల అప్పుల వ్యవహారంతో పాటు కృష్ణా గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టు నీటి వాటాలపై చర్చించారు. దీనితో పాటు డ్రగ్స్ కట్టడికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జాయింట్ యాక్షన్ టీమ్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై ఏపీకి హక్కులు తొలగిపోవడంతో రాజధానితో పాటు ఇరు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ 9, 10లోని ఆస్తులు, అప్పులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్ సంస్థలు విభజన అంశాలు విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్ అన్న పదంపై చర్చించినట్లు సమాచారం. 9వ షెడ్యూల్లో 23 సంస్థలున్నాయి. వీటిలో ఏపీఎస్ఆర్టీసీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో ట్రాన్స్కో సంస్థ ఆస్తులుండగా 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలున్నాయి. 30 సంస్థల విషయం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. వీటిలో భాగంగా 10వ షెడ్యూల్లో మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ తదితర 30 సంస్థలున్నాయి. వీటితో పాటు ఏపీ, తెలంగాణ విద్యుత్ బకాయిల అంశం సైతం పెండింగ్ లో ఉంది. పదేళ్లలో పరిష్కారానికి నోచుకోని రాష్ట్ర విభజన అంశాలు పరిష్కరించుకొని తన మార్కు చాటుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.